హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు లంచ్ టైంకి ఏమేమి తింటున్నానో చూస్తారా? ఈ రోజు నుంచి నేను డైట్ మొదలు పెట్టబోతున్నాను. ఎన్ని రోజులకి నేను వెయిట్ తగ్గుతానో నీకు అసలైన వెయిట్ చెప్తాను. 78,800 గ్రామ్స్ నా వెయిట్. నేను ఎన్ని రోజులకి అంటే ప్రతిరోజు మీకు చూపిస్తూనే ఉంటాను ఏమేమి తింటాను, ఎలా తగ్గుతాను అనేది. ప్రస్తుతానికి మాత్రం ఈరోజు ఏమేమి తింటున్నానో చూడండి. 2 రాగి చపాతీలు అంటే రొట్టెలు అంటారు, చపాతీలు అనుకోండి, రొట్టెలు. దీంతో నా ప్లస్ అండ్ కొద్దిగా రైసు, వైట్ రైసు, పాలకూర కర్రీ, లైట్గా పెరుగు కూడా వాడతా, ప్లస్ సోరకాయ పప్పుల కర్రీ. ముందు దీనికి సోరకాయ కర్రీ చాలా బాగుంది. అలా అన్నిటికీ ఒకటే స్పూన్ రాయి. ముందు పాలకూర కర్రీ వేసుకున్నాం, అన్నిటికీ వేసాము పాలుగా. ఇది కొంత పాలకూర కర్రీ, రైట్, సోరకాయ, రైట్, కాస్త రైస్ కూడా పెట్టుకుందాం ఒకేసారి. కొద్దిగా చాలు, మరీ ఓవర్ అయిపోతాయి. ఇప్పటి నుంచి ఉదయాన కూడా టిఫిన్ తినలా, ఎందుకంటే రాగి జావలు, జొన్న జావలు ఇలాంటి దాంట్లో ఎలాగైనా తగ్గాలి అని కంకణం కట్టుకున్నాను. అది ఏ కంకణమో, సిల్వర్ కంకణమో బంగారు కంకణమో మీకు తర్వాత చెప్తాను. ఓకే, రొట్టెలు కూడా 2 హెవీగా అవుతాయి. సరేలే చూద్దాం, పక్కకు పెట్టు. స్టార్ట్ చేయకండి. నాకు పొట్ట అంటే ఎంతవరకే తినాలనిపిస్తే అంతవరకే తింటాను. చూద్దాం. నాకు డైట్ మాస్టర్ ఏం చెప్పాడంటే, నీకు అంటే ఎంత సరిపోతుందో నీ పొట్టకి చాలు అన్నంత వరకు తిను, అంతేగాని ఓవర్గా పొట్టకి బరువు అయ్యేలా తినొద్దని చెప్పాడు. సొరకాయ కర్రీతో రాగి రొట్టె ఎలా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఏవైనా టేస్ట్లు చంపుకొని అంటే టేస్టీగా తయారు చేసుకొని తినాలి, అంతేగాని హెల్త్ కోసం ఏవేవో వాడి ఆరోగ్యాలు పాడు చేసుకున్నాకండి. అద్భుతంగా ఉంది. బాబా, రాగి రొట్టెలోకి సోరకాయ కర్రీ సూపర్గా ఉంది. నాకు తెలిసి మధ్యాహ్నం కదా, కరెక్ట్గా నేను ఇంత చాలు అనుకుంటున్నా. ఇది రైసు, ఒక చపాతీ. చపాతీలు తిని 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 అదే చపాతీ రాగి రొట్టె కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు నాకు హుకుం జారీ చేశారు, ఎలాగైనా నువ్వు తగ్గాలి. ఎందుకంటే మేము ఉండేది 3వ ఫ్లోర్, ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది. మనకే బరువు అనిపిస్తే బాగుండదు కదా, కాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకోసం తగ్గాలని నిర్ణయించుకున్నాను. నేను ఈ నెలలో ఎంత తగ్గుతానో మీకు చెప్తా, మీరే ఆశ్చర్యపోతాను. అంటే ఎక్సర్సైజ్ ఉన్నాయి, ఓన్లీ ఫుడ్ వరకే అనుకున్నారు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్తున్నాను. వాకింగ్ అనకూడదు, జాగింగ్ అనాలి. కొద్దిగా ఏజ్ వాళ్ళు చేసేదో వాకింగ్, మా అలాంటి కుర్రాలు చేసేది మాత్రం జాగింగ్. ఈ సొరకాయ కర్రీలోకి రాగి రొట్టె ఇంకోటి తినాలని ఉంది, కానీ ఓవర్ చేద్దాం.
చాలు. ఇప్పుడు పాలకూర కర్రీ ఇది రైస్లో ఉన్న సొరకాయ కూడా కలిపేద్దాం. మనము ఆహారాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. మనం ఎంత తింటామో అంతే పెట్టుకోవాలి. ఆహా, వైట్ రైస్లోకి పాలకూర కర్రీ అద్భుతం. మా ఇంట్లో చేసేవారిని మెచ్చుకుంటున్నాను. మా ఇంట్లో ఏ వంటకం చేసినా తిరుగు ఎప్పుడో తప్పదు కదా, ఎప్పుడో ఒకప్పుడు సరిగ్గా కుదరదు. మిగతా 100లో 99% ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడో 1% మాత్రమే, అది సంవత్సరాల 1% మాత్రమే ఏదైనా. అది భోజనంలో పర్వాలేదు కానీ టిఫినే ఎప్పుడైనా చేసుకుంటాను. చట్నీ దానిలో అన్ని నవరసాలు ఉంటే సరిగ్గా చేస్తారు. ఏదో ఒకటి లేకపోతే ఎట్లా, అది కూడా మన తప్పే. ఇప్పుడు లైట్గా పెరుగు, అంటే ఇలా మరీ గట్టి కాకుండా ఇలా ఉండాలి. ఆహాహా, నేను 98 ఇయర్స్ ఒక రాజుగారిని చూశాను. ఆయన ఫుడ్ ఎలా ఉండేదంటే ఉదయాన 6-6:30కి, అంటే ఆయన లేచేది 5 గంటలకు లేచి మామూలుగా అట్లా వాకింగ్ చేసుకొని ఆయన 30 సంవత్సరాల నుంచి అదే పద్ధతి పాటించి 6:30-7 గంటల లోపల టిఫిన్ తింటాడు. 12 గంటలకల్లా భోజనం చేస్తారు. సాయంత్రం 6:30-7 గంటలకల్లా భోజనం చేస్తారు. ఆయన 98 సంవత్సరాలు బాత్రూంలో పడి చనిపోయారు. లేకపోతే ఆయన ఖచ్చితంగా 100-110 సంవత్సరాలు బతికిరు. ఏముండేవాడు, హైటు 6 అడుగులు ఉండేవాడు. ఇదండి ఇలా, అంటే మరీ గట్టి కాకుండా పలుచగా ఇలా తాగితే అద్భుతంగా ఉంటుంది. అన్నీ కలుస్తాయి కదా. మా ఇంట్లో ఊళ్ళో ఇలానే తాగేవాళ్ళం. ఈ మధ్యన ఏంటంటే చూసే వాళ్ళకి బాగుండదు, ఇలాగ అన్నట్లు తాగుతాం. కానీ ఇదే మెయిన్ క్లాస్ ఎందుకు మనకు మాస్. ఎందుకు టేస్ట్ వస్తుందండి ఇది? దీంట్లో ఉప్పు ఏం అవసరం లేదు. మనం ఇప్పుడు తిన్న కర్రీసు, రైసు అన్నీ దీంట్లో కలుస్తాయి కాబట్టి టేస్ట్ ఉంటుంది. అదనమాట ఈరోజు మొదటి రోజు డైటింగ్ స్టార్ట్ చేసిన ఈరోజే. ఉదయాన మాత్రం రాగి జావా, జొన్న జావాతో సరిపెడుతున్నాను. అంటే అది కూడా టేస్టీగానే ఉంటుంది, చాలా బాగా చేస్తాను మా ఇంట్లో. రాగి జావా, జొన్న జావా, లెమన్ టీ ఇలాంటివి. అంటే ఆకలి అయితే వేయదు. రాగి, జొన్న జావా ఇలాంటివి లెమన్ టీ తాగుతుంటే ఆకలి అవుతుంది. కరెక్ట్ మన ప్రోటీన్ ఎంత కావాలన్నా అంతే ఉంటుంది. ఆహా, సమానంగా తిన్నాను, ఎక్కువ ఏం కాలేదు. ఎందుకంటే నా పొట్ట ఎప్పుడు పొట్ట వచ్చేది కదా. ఈ మధ్య తిని బిర్యానీలో పొట్ట వస్తుంది. మనం దీన్ని ఇట్లనే అలసత్వం చేసి ఇంకా పెంచాము. మన మాట శరీరం వినదు, రోగం, బీపీ, షుగర్ ఇవన్నీ మొదలవుతుంటాయి. అందుకోసమే ఇప్పుడే అరికట్టాలనే ఉద్దేశంతో కంకరం కట్టుకొని మరీ స్టార్ట్ చేసిన ఈ డైటింగ్. చూస్తాను, నెల రోజుల్లో నేను 8 కేజీలు తగ్గాలి. ఇదే నా శపథం. మా ఇంట్లో వాళ్ళకి చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఇదే పంచాయతీ నడుస్తుంది. అంటే నేనేమంటున్నా అంటే ప్రతి మండే ఎక్సర్సైజ్కి వెళ్దామని అనుకుంటాను. ఒక ఉదయం 7:30కి లేస్తే ఎక్సర్సైజ్ ఏం చేస్తాం. అట్లనే ప్రతి సండే కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది.
ఈ రోజు నుంచే వాకింగ్కు అని. ఎందుకంటే నేను చేసే పని ఎక్కువ అవుతుందని నేనే ఫీల్ అవుతుంటా. అంటే మనం చికెన్ షాప్ కదా, ఉదయం లేచి పీకడం అది ఇది అన్నీ ఉంటాయి కాబట్టి ఆ వర్క్ ఎక్కువ అవుతుంది అనుకుంటా. కానీ అది కాదు, మనము నేను చేసేది కొద్దిగా మాస్ పని అయినా కొద్దిగా డస్ట్కి అవి ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి పార్కు, ఎక్సర్సైజు, గ్రీనరీ ఈ మధ్యలో తిరిగితే మన ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో నా డాక్టర్ల సలహా మేరకు నేను ఖచ్చితంగా ఇది అంటే మనకు తెలియదు కదా ఇట్లాంటివి. మేమేమనుకుంటా అంటే ఈ వర్క్ ఎక్కువైపోతుంది కదా అది దాన్ని మేము ఫీల్ అవుతాం. అది కాదు, ఉదయాన ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా పార్కులోకి గ్రీనరీ దగ్గర ఆక్సిజన్ మనం పీలిస్తే మన ఊపిరితిత్తులు అనేటివి క్లీన్ అవుతుంటాయి. అది ఓకేనా. చూశారు కదా మొదటి రోజు డైటింగ్. నేను ఈ నెలలో ఖచ్చితంగా తగ్గి తీరుతాను. ఎన్ని కేజీలు తగ్గుతాను, నేను 8 కేజీలు తగ్గాలని. అంటే నాది ఫ్యాట్ 8 కేజీలు ఉంది, ఆ 8 కేజీలు తగ్గాలి. 78 ఉన్నా 70కే ఉండాలంటే నా హైటు వెయిట్, అందుకోసమే 70కి రావాలి నేను. అది 8 కేజీలు తగ్గమని డాక్టర్ గారు మనకు సలహా ఇచ్చారు. ఓకే రైట్. చూశారు కదా ఈరోజు ఫుడ్ సమానంగా తిన్నాను, ఏవి కాకుండా. ఓకేనా, బాయ్.